నా పేరు వాడపల్లి శ్రీనివాసరాజు. బాడీ బిల్డింగ్ క్రీడలో దేశ స్థాయిలో ఎనలేని సేవలు చేస్తూ ఒక సుస్థిరమైన వ్యవస్థాపకతతో అనేక మంది క్రీడాకారుల్ని అంతర్జాతీయ క్రీడాకారులు తీర్చిదిద్దిన ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ తాలూకు అనుబంధ సంస్థ అయిన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీని. సో ఈ బాడీ బిల్డింగ్ క్రీడలో ఐబీబీఎఫ్ అన్నది చాలా అద్భుతమైన సంస్థ. దీనికి రాష్ట్ర ప్రతినిధులుగా మేము ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ గారైన శ్రీ సామ రమేష్ గారు కూడా జాతీయ స్థాయిలో వారు అధ్యక్షులుగా ఉండడం కూడా మన రాష్ట్రానికి చాలా గర్వకారణ విషయం. ఈ బాడీ బిల్డింగ్ క్రీడలో ఈ సంస్థ తాలూకా సేవలు ఎనలేనివి. అసలు మనం ఏంటంటే కంపీట్ చేసుకుంటే ప్రతి సంవత్సరం ఒక జూనియర్ నేషనల్స్, అలాగే సీనియర్ మిస్ట్ ఇండియా, అలాగే ఏషియా, వరల్డ్, సౌత్ ఏషియా, ఇలాగా డిఫరెంట్ జాతీయ అంతర్జాతీయ కాంపిటీషన్ని విధిగా నిర్వర్తిస్తూ బాడీ బిల్డింగ్ క్రీడకే వన్నె తెచ్చిన ఒక ప్లాట్ఫామ్ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. దాని తాలూకు అనుబంధ సంస్థ టబ్బాలో ఈరోజు ఈ ఒంగోలు దీంట్లోని మోడర్న్ ప్రకాశం జిల్లాకి అధ్యక్షులుగా గౌష్ గారు, అలాగే సెక్రటరీగా అనుభజ్ఞులు, అనేకమైన ఈ సంస్థలో అనేక సేవలు అందించిన శ్రీనివాస్ గారు, అలాగే కోశాధికారిగా సీమా మేడం గారు. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్త్రీ సాధికారతకు నిదర్శనంగా ఆవిడ అనేకమైన కార్యక్రమాలు నిర్వర్తించారు, అంటే సక్సెస్ఫుల్గా నిర్వర్తించారు. ఆవిడ తాలూకా ఇద్దరు క్రీడాస్ఫూర్తికి వెన్నుదనగా నిలుస్తూ కడప సెక్రటరీ గారు భాషా గారు ఎప్పుడు కూడా వీరితోటి ఉంటూ అసోసియేషన్కి కూడా అనేకమైన సేవలు అందించారు. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా సాగిస్తున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ పట్టణ ప్రజలు కూడా బాడీ బిల్డింగ్ క్రీడలో అనేకమైన మార్పులు చేసుకున్నా కూడా ఒక సుదీర్ఘమైన సంస్థగా ఉన్న టబ్బా, అలాగే ఐబీబీఎఫ్ని ఒక వ్యవస్థీకృతమైన అసోసియేషన్గా గుర్తిస్తూ వీరి సేవల్ని, అలాగే వీరి తాలూకు ఆదర్శాలని ప్రతిరూపంగా వాళ్ళు మరింత ముందుకొచ్చి ఈ పట్టణంలో, ఈ జిల్లాలో, ఈ నూతన జిల్లాలో, ఈ నూతన అంటే ఈరోజు కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, కానీ వీరందరూ పాత మనుషులే. అసోసియేషన్లో రీసఫల్స్ జరిగినాయి. వీరి సేవల్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని బాడీ బిల్డింగ్ క్రీడకి వన్నె తేవాలని కోరుకుంటూ వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మా అధ్యక్షులు సామ రమేష్ గారికి, అలాగే ఈ దీనికంతటికి ఒక వెన్నుదనగా నిలిచిన మా కడప సెక్రటరీ గారు, అలాగే మాకు అండగా ఉండే మా యూనిస్ భాషా గారికి, అలాగే ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ గారికి, కౌశ్ గారికి, మేడం గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున వీరికి ప్రత్యేక అభినందనలు మొత్తం అఫీషియల్ తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Yeah, good morning everyone. Good morning IBBF and TABBA officials and all respective members. So ఈరోజు ఇక్కడ ఒంగోలు మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ది సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. సో myself, I am Ishwar. I was in army. I am soldier and international coach and international judge who trained Prabhas garu, Allu Arjun garu, Amitabh Bachchan garu and many more celebrities. I'm now also working as a professional celebrity wellness consultant in Hyderabad and abroad too. So ikkada mana Gauss garu, ma Yunis Anna and Srinivas garu andaru pilavadam jarigindi. So ee meeting ki nenu vachanu. I felt so happy and I am the genuine witness to this all what happening here, and all people are very humble and very beautiful people is here. And I am request to the society, to your all Ongolu people, అందరూ జిమ్స్లో వర్కౌట్ చేయండి. చాలాసార్లు వెయిట్ పెరిగినప్పుడు కానీ, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ మేము వాకింగ్కి వెళ్తున్నామండి, లేకపోతే ఏవో యాక్టివిటీస్ చేస్తున్నామండి అని చెప్తూ ఉంటారు. సో యాజ్ ఎ వరల్డ్ క్లాస్ సెలబ్రిటీ వెల్నెస్ కన్సల్టెంట్ అండ్ న్యూట్రిషనిస్ట్, వాట్ మై సజెషన్ టు యూ ఆల్, జిమ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద ఆల్ హెల్త్ ఇష్యూస్. మీరు జిమ్ని సెంటర్లో చేసుకుంటే అన్ని హెల్త్ ఇష్యూస్ మీకు తగ్గిపోతాయి. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా, మోకాల నొప్పులు వచ్చినా, నడుము నొప్పులు వచ్చినా, వెయిట్ పెరుగుతున్నా, వెయిట్ తగ్గుతున్నా, లేకపోతే వెయిట్ పెరగాలన్నా అన్నిటికీ సెంటర్ పాయింట్ జిమ్ లాంటిది. ఎందుకు అంటే మీరు జిమ్లోని మసిల్ ట్రైనింగ్ చేస్తారు. ఎవరికైతే మసిల్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు హోల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది.
అండ్ వన్స్ యువర్ బాడీ ఈజ్ ఫిట్, యువర్ మైండ్ ఈజ్ ఫిట్ అండ్ యువర్ సోల్ ఈజ్ ఫిట్. సో బలమైన వ్యక్తులే బలమైన సమాజాన్ని నిర్మించగలరు అని బుద్ధుడు చెప్పారు 2500 సంవత్సరాల క్రితం. మనం బలంగా మారాలి. చాలామంది ఈరోజు రేపు మేము యోగా చేస్తున్నామండి, మేము మెడిటేషన్ చేస్తున్నామండి. మీరు యోగా చేయండి, ఇంటర్నల్ ఆర్గన్స్ బాగుంటాయి, మీ మైండ్ బాగుంటుంది. మెడిటేషన్ చేయండి, మీరు చాలా డిసిప్లిన్డ్గా కూల్గా ఉంటారు. కానీ వాట్ అబౌట్ యువర్ బాడీ, యువర్ మజిల్ ఈజ్ కంప్లీట్లీ యువర్ అసెట్ ఆఫ్ యువర్ ఎనాటమీ, వాట్ యువర్ కమింగ్ ఫ్రమ్ యువర్ ఫోర్ ఫాదర్స్, యువర్ డిఎన్ఏ. మీ డిఎన్ఏని స్ట్రాంగ్గా మీ నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్లాలంటే మీ మసిల్ స్ట్రాంగ్గా ఉండాలి. మజిల్ స్ట్రాంగ్గా ఉండాలంటే జిమ్లోనే అవుతుంది ఆ ట్రైనింగ్, మజిల్ ట్రైనింగ్ ఇంకెక్కడ అవ్వదు. మీరు మార్షల్ ఆర్ట్స్ చేయండి, మీలో స్పీడ్ పెరుగుతుంది. మీరు యోగా చేయండి, మీ బ్రీత్ అండ్ ఆర్గన్స్ బాగుంటాయి. మెడిటేషన్ చేయండి, మీ బ్రెయిన్ బాగుంటుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ఆర్గన్స్ మన బాడీలో ఉన్నాయి కదా. మన బాడీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఓన్లీ అలాంటి ఒక సిటీ, ఇప్పుడున్న సిటీ కల్చర్లోని మనకున్న ఒకటే సాధనం ఏంటంటే జిమ్ అనమాట. మీరు జిమ్ అనే ఆ ప్రాపర్టీ కిందకు వస్తే మీలో ఉన్న అన్ని రకాలైన స్ట్రెంగ్త్లు డెవలప్ అవుతాయి. మీరు ఓవరాల్లీ పవర్ఫుల్గా మారడానికి ఒకే ఒక సాధనం జిమ్. ఐఎమ్ నాట్ జస్ట్ ప్రమోటింగ్ ద జిమ్ బికాస్ వెరీ జెన్యూన్లీ, వెరీ సైంటిఫిక్లీ ద వరల్డ్ ఈజ్ ప్రూవెన్ దట్ ఇఫ్ యూ గో టు ద జిమ్, మీరు ఏదైనా చూస్తే జిమ్కి వెళ్ళే ఒక మనిషి మామూలుగా రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్న ఒక మనిషి తేడా కనిపిస్తుంది మనకి, అవునా కాదా? యాజ్ ఎ మీడియా పీపుల్, యూ గైస్, యూ ఆల్ ద విట్నెస్ ఆఫ్ దట్. ఎందుకు మన జిమ్కి వెళ్ళే పర్సన్ వేరే కనిపిస్తారంటే అతను మస్కులర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అతని దగ్గర. మన మస్కులర్ స్ట్రెంత్, మన మజిల్ స్ట్రెంగ్త్గా ఉన్నాయి అంటే మన మైండ్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఏ మనిషి అయితే నేను బలంగా ఉన్నానని తనకు తాను తెలుస్తాడో తను చాలా బలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు, తన బలమైన సమాజాన్ని క్రియేట్ చేయగలుగుతాడు, తన బలమైన దేశానికి ఒక వారధిగా నిలబడతాడు. బలమైన దేశం బలమైన వ్యక్తులతో నిర్మించబడుతుంది. బలమైన వ్యక్తులు జిమ్ముల్లో తయారవుతారు ఈరోజు మోడర్న్ సొసైటీలో. ఒకప్పుడు అఖాడాలు, ఒకప్పుడు ప్లేయింగ్ గ్రౌండ్స్, ఒకప్పుడు అంత సిస్టమ్ అంతా వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు మోడర్న్ సొసైటీ, మనం ఎప్పుడైతే మోడర్న్ లైఫ్ స్టైల్లోకి వచ్చామో వీ షుడ్ గో ద జిమ్ అండ్ వీ షుడ్ ప్రిఫర్ ద జిమ్ బికాస్ జిమ్ ఈజ్ ఓన్లీ వే టు మేక్ యూ ఫిట్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డర్ అసోసియేషన్. Yeah, this is Ishwar, celebrity wellness consultant, international coach and judge IBBF and member of TABBA. సో ఈరోజు ఇక్కడ మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ది సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. దానిలో ప్రెసిడెంట్గా మా అందరి తరపు నుంచి మన గౌస్, ఇక్కడ ఒంగోలు వాస్తవ్యులు గౌస్ ఎలెక్ట్ అయ్యారు. అండ్ సీమా గారు ట్రెజరర్, ముందు నుంచి సీమా గారు ట్రెజరర్, అండ్ మా శ్రీనివాస్ గారు సెక్రటరీ, అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మా అలీ గారు. అండ్ దిస్ ఆల్ యూత్ అండ్ ఆల్ గుడ్ ఎనర్జీ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ సొసైటీ టు ద బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ వే. సో ఫిట్నెస్ని, బాడీ బిల్డింగ్ని ప్రమోట్ చేయడం కోసం ఈ సమాజం, ఒంగోలులో ఉన్న అందరూ హెల్తీగా ఉండడం కోసం ఇప్పుడు వీళ్ళు నలుగురు చాలా మనసా వాచా కర్మగా కష్టపడి చేస్తారని, మన ఒంగోలు ప్రజలందరినీ బలంగా మారుస్తారని మేము అందరూ నమ్ముతున్నాం. అండ్ ఇట్ విల్ బీ హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. ప్రకాశం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్గా ముఖ్యంగా నన్ను అనుకున్నందుకు మీ అందరికీ కూడా ఫస్ట్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. దీని గురించి ఎక్కువగా మాట్లాడడం నాకు రాదు. ఫస్ట్ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, మీరు నా మీద పెట్టిన ఈ బాధ్యతని మీ అందరితోటి చాలా కలిసిమెలిసి పనిచేస్తూ మీతో పాటు ముందుకు నడుస్తానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతేనండి. సారీ.